హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుబంధం వ్లాగ్స్. మనం రాత్రిపూట కొంతమంది టిఫిన్ చేస్తారు, కొంతమంది భోజనం చేస్తారు. చేసినప్పుడు మనం కొంతమంది చపాతీ దోశలని అట్లా మొత్తం గ్యాస్ మొత్తం అంతా సింక్ అంతా మొత్తం కొంచెం డస్ట్గా అయిపోతుంది. తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి మనం కొంచెం బద్దకిస్తాం. కానీ బద్దకించడం వల్ల మనకి దానివల్ల ఏంటంటే బొద్దింకలు ఎక్కువైపోతాయి. మనం తినే ఆహారం మనం టిఫిన్ తినేసి పడుకుంటాం, కానీ వాటికి ఆహారం మనం పెట్టినట్టుగా అయిపోతుంది. ఆ మిగిలిన వేస్ట్ అంతా పడి అంతా డస్ట్ అంతా ఇదిగా ఉంటుంది. అందువల్ల మనం నీట్గా కొంచెం ఓపిక చేసుకుని, చాలామంది జాబ్ చేసేసి అలసిపోయి వస్తారు, కానీ నిజమే మాట, వాళ్ళు చేయలేకపోతారు. కానీ అయినా సరే కొంచెం ఏ పనైనా ఆపేసి ఆ పని మాత్రం మీరు చేశారంటే కొంచెం నీట్గా అంతా గ్యాస్ తుడిచేసేసి అంట్లు కడిగేసి దేవుడి సామాను కూడా కడిగేసుకుని నీట్గా పెట్టుకున్నారనుకో మన ఆరోగ్యానికి మంచిది. ఆ బొద్దింకలు అవి రావు. దాని తగ్గట్టు మళ్ళీ మన లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంటారు అలా శుద్ధిగా ఉన్నందుకు. అది మీరు చాలా నీట్గా ఉంచుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, మన ఆరోగ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.